దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగును గాక. దేవాది దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మొదటిగా దేవునికి వందనాలు స్తోత్రములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారములో మీ గృహాలలో ఉండి దేవుని వాక్యాన్ని వినడానికి కృష్ణ కలిగి ప్రభు వైపు దేవి చూస్తూ ఉన్న పిల్లలకు, దేవుని మందిరంలో ఉన్న మీకు యూట్యూబ్ ద్వారా సందేశాన్ని వీక్షిస్తూ ఉన్న వీళ్ళందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములను తెలియజేస్తూ వ్యక్తిగతముగా సేవకునిగా నా కుటుంబ పక్షాన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి పిల్లలారా, చాలా సంతోషం. దేవుని సన్నిధానంలో మరి యొక్క పరిశుద్ధ ఆదివారములో ప్రభువును మనము స్తుతిస్తూ ఉన్నాం, ప్రభువును మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఈ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ మనస్సుతో ఆరాధించమని వాక్యము ఘోషిస్తూ ఉంది. కనుక ఇది ప్రభువు దినం. ప్రభువును మనం ఆరాధించడం మనకెంతైనా అవసరం. దేవుని బిడలముగా దేవుని సన్నిధానంలో మనము ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభువు చేసిన ప్రతి మేలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను కొనియాడడం మన కుటుంబాలకు దీవెనకరం. దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య భాగములో ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమవుతుంది. ఈ వాక్య భాగములో మొదటి నుండి 19 వచనాలు వాక్య భాగములో రేఖాబీయులు, యూదా వారు, యెరూషలేము వారు మనకు కనబడుతూ ఉన్నారు. ఈ రేఖాబీయులు అన్యులు. ఇశ్రాయేలుల 12 గోత్రములలో ఏ జాతికి కూడా చెందిన వారు కాదు. వీరు ఏయిను వంశస్థులు. మీరు న్యాయాధిపతులు మొదటి అధ్యాయం 16వ వచనంలో చూస్తే మోషే మామ కూడా ఏయిను వంశస్థుడే. వీరు అన్యులుగా ఉన్నారు. ఇశ్రాయేలు 12 గోత్రములలో ఏ జాతికి చెందిన వారు కారు. రేఖాబీయులు అనగా సవారీ చేయువారు. రేఖాబు కుమారుడు యెహోనాదాబు. యెహోనాదాబు అనగా యెహోవా ధనుడు అని అర్థం. ఈ దేవుని పిల్లలు, అంతేకాకుండా దేవుని ప్రజ ఉన్నారు. యూదా వారు, యెరూషలేము వారు, ఇశ్రాయేలు. వీరు దేవుని ప్రజ, వీరు దేవుని వనం, దేవునికి ఇష్టమైన జనాంగం, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, దేవుని ప్రేమను వారు పొందిన వారు, దేవుని సన్నిధానంలో వారి మొదలు విని దేవుడు వారిని ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించిన వారు. అయితే ప్రియ దేవుని పిల్లలారా, ఇశ్రాయేలు జీవితాన్ని, యూదా జనాంగాన్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. రేఖాబీయులను, రేఖాబీయ కుటుంబీకులను ముందు పెట్టి వారిని ఒక దృష్టాంతముగా చూపుతూ వారిని దేవుడు యూదా వారిని, యెరూషలేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ దేవుని పిల్లలారా, ఈ రేఖాబీయుల కుటుంబీకులు రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మాట వింటున్నారు. కానీ యూదా వారు, యెరూషలేము వారు దేవుని మాట వినడం లేదు. రేఖాబీయులు యెహోనాదాబు ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నారు. యూదా వారు, యెరూషలేము వారు
దేవుని ఆజ్ఞను వారు అతిక్రమిస్తున్నారు. ఈ దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ ఇర్మియా గ్రంథంలో యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమవుతుంది. యూదా రాజైన యెహోయాకీము దినములలో దేవుని వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై, ఇర్మియా ఇదిగో రేఖాబీయుల కుటుంబీకులను నీవు యెరూషలేము దేవాలయము గదులలో నీకు తీసుకొని వెళ్ళి వారికి నీవు ద్రాక్షారసము ఇవ్వమంటున్నా. ఈ దేవుని బిడ్డలారా, ఇర్మియా దేవుని మాటకు లోబడి ఇదిగో ఇత్తల్యా దైవజనుడైన ఇత్తల్యా కుమారుడైన అనాను కుటుంబీకులలో అనాను కుమారులలో ఒక గదిని ఏర్పాటు చేసి ఇర్మియా రేఖాబీయుల కుటుంబీకులను ఆ గదిలోనికి తీసుకుని వెళ్ళి వారి ముందు ద్రాక్షారసము ఆ పాత్రలో నింపబడిన ద్రాక్షారసమును వారి ముందు ఉంచుతున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రేఖాబీయులు ఆ ద్రాక్షారసాన్ని ఇర్మియా త్రాగమంటే మేము త్రాగము అంటున్నారు. కారణం ఏంటి అంటే, రేఖాబు కుమారుడైన యెహోనాదాబు మాకు తెలియజేసిన మాటలు ఏమనగా, మీరు ద్రాక్షారసమునైనను మీరు త్రాగవద్దు, మీరు ఇళ్లను కట్టుకొనవద్దు, మీరు విత్తనము విత్తవద్దు, మీరు ద్రాక్ష తోటలను మీరు వేయవద్దు అని మాకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, యెహోనాదాబు చెప్పిన మాటను రేఖాబీయులు వింటున్నారు. అన్నిలే వారు ఇశ్రాయేలు కాదు, వారు దేవు వంశస్థులు అయినప్పటికీ దేవుని బిడ్డలారా, వారు నెహెమ్యా గోడలు కడుతూ ఉండగా, యెరూషలేము ప్రాకారములు నెహెమ్యా కడుతూ ఉండగా వారు నెహెమ్యాతో పనిచేసిన వారు. మీరు న్యాయాధిపతులు నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే మీకు ఆ మాట కనబడుతుంది. ఈ దేవుని బిడ్డలారా, దేవుని మాటలను వినని ప్రజలు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు ఇశ్రాయేలు యూదా వారు. అయితే యెహోనాదాబు మాటను రేఖాబీయులు వింటూ ఉన్నారు, కుటుంబీకులు వింటున్నారు. దేవుడు ఇశ్రాయేలు యూదా వారిని ఎంతగా ప్రేమించాడు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, మీరు నిర్గమాకాండం ఆ 19వ అధ్యాయం ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు ఇశ్రాయేలును విడిపించి ఇదిగో సీనాయి అరణ్యంలోనికి తీసుకుని వచ్చాడు. అక్కడ దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలారా, మోషే ఇశ్రాయేలు ఆ అరణ్యంలో ఉండగా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు 4వ వచనం నుండి ఒకసారి చూస్తే, ఇదిగో ఇశ్రాయేలులారా, ఇదిగో గద్ద రెక్కల మీద ఏ రీతిగా మిమ్మల్ని మోసుకొని వచ్చిందో ఆ రీతిగా మిమ్మల్ని నేను తీసుకొని వచ్చాను అంటూ దయచేసి చదువుతారని త్వరగా ఏమి చేసిందో మోసి ఎట్లు చేర్చుకుంటున్నో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనలను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగురు. మీరు నా మాట వింటే, నన్ను మీరు అనుసరిస్తే, ఇదిగో ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని నేను మీకు ఇస్తాను. మీరు నాకు స్వకీయ సంపాద్యము ఆ చదువునైనా సమస్త భూమిని నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందునని చెప్పుము. పరిశుద్ధమైన జనముని మీరు యాజక వంశం, అందుకే నేను మిమ్మల్ని విడిపించాను. ఇశ్రాయేలును దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఇదిగో మీరు నా మాట శ్రద్ధగా వింటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఈ దేవుని మనమందరం కూడా పరిశుద్ధ జనం, దేవుని చేత ప్రత్యేకించబడిన వారం.
పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలోని నుండి ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను ఉన్నారు. మీరు చీకటిలో ఉన్నారు, ఇదిగో మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని నడిపిస్తున్నారు. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు చీకటిలో బ్రతుకుతూ ఉండగా ప్రభువైన యేసు క్రీస్తు ఇదిగో ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు ప్రతి మానవుని నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనమందరం ఆయన ప్రజ, ఆయన చేత ఏర్పాటు చేయబడిన ప్రజలను ఆయన స్వత్తుమని. అందుకే మనము మన జీవితాలు, మన శరీరం, మన దేహం దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి. ఈ దేహము కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం నుండి చూస్తే, మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడుకోవాలి కనుక ఈ దేహముతో దేవుని ఆనాడు ఇశ్రాయేలు యూదా వారిని దేవుడు ఎంతగా ప్రేమించాడో, ఈనాడు దేవుని చేత ప్రత్యేకించబడిన మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. మన నిమిత్తం ఆయన తన స్వరక్తాన్ని ఈ లోకంలో ధారపోసి మనం కొన్నాడు, విలువ పెట్టి కొన్నాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. మనం ఆయన సొత్తు, ఆయన ప్రజ, ఆయన జనాంగం. ఇదే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయన మాటను ఆయన ఆజ్ఞను మనం అనుసరిస్తున్నాం. అలాగే యూదా వారు, ఇశ్రాయేలు వారు దేవుని ప్రేమించవలసిన వారు దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించారు. ఇదిగో నీవు నీ దేవుడైన యెహోవాను మాత్రమే నువ్వు పూజించాలి, నీవు ఆరాధించాలి, నీవు తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇదిగో ఆకాశం అంతే కానీ, భూమి అంతే కానీ నీవు దేవుని కూడా పూజించవద్దు, ఆరాధించవద్దని దేవుడు తెలియజేస్తే, దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞను ఇశ్రాయేలు మోషే సీనాయి పర్వతం మీద ఆలస్యమైంది. ఇశ్రాయేలు అహరోను దగ్గరికి వచ్చారు. మీరు నిర్గమాకాండ 32వ అధ్యాయం దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అందరూ అహరోను దగ్గరికి వచ్చి, ఇదిగో మోషే ఎక్కడున్నాడో మాకు తెలియదు, మాకు ఒక నాయకుడు కావాలి, మాకు ఒక దేవుడు కావాలి. ఈ దేవుని మేము పూజించడానికి మాకు ఒక దేవుడు కావాలి అంటే, ఇదిగో అహరోను వారితో ఈ రీతిగా అంటున్నాడు, మీరు మీ స్త్రీలలో వారి చెవులకు వారి దగ్గర ఉన్న బంగారం అంతా మీరు తీసుకుని రండి అన్నారు. ఈ దేవుని అదంతా ఆ బంగారము తీసుకుని వస్తే గురుతో రూపము వేసి కూడలు చేసి రాయుడే దేవుని ప్రజ, దేవుని జనాంగం, దేవుని చేత ప్రత్యేకించబడిన పోసిన దూడను చేసి దానికి ఒక బలిపీఠము కట్టి దాని ఎదురుగా వారు తినుచు త్రాగుచు ఆడుటకు లేస్తున్నారు. వారు తింటున్నారు, త్రాగుతున్నారు, ఎగురుతున్నారు, ఆడుతున్నారు. ఈ దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైన సారి దేవుడు ఎంత వేదన పడుతూ ఉన్నాడు. 6వ వచనం చదువుతారండి, 32వ అధ్యాయం 6వ వచనం నుండి త్వరగా. అర్పించిరి ఆరుటకును లేచిరి, కాదా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నేను రప్పించిన ప్రజలు విడిపోయిరి, నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన
ఇదే అని చెప్పుకునేది. ఐగుప్తుని రప్పించిన యెహోవాను వారు మర్చిపోయారు. పోత పోసిన దూడను చేసుకుని ఇదే ఎంత భయంకరం. దేవుని ఆజ్ఞను వారు అతిక్రమించి దేవుని మాటను వారు తృణీకరించినారు అని రేఖాబీయుడు యెహోనాదాబు మాటను ఎంత మాత్రము కూడా తృణీకరించారు. ద్రాక్షారసము చేత నింపబడిన పాత్రను వారు ముందు పెట్టిన వారు త్రాగడానికి ఇష్టపడలేదు. దేవుని మానవుడు చెప్పిన మాటను రేఖాబీయుడు విన్నారు. రేఖాబీయుల కుటుంబీకులు విన్నారు. మాటను ఎంత మాత్రం వారు అతిక్రమించడం లేదు, చూసివేయడం లేదు. వారు దానికి లోబడుతున్నారు. కానీ దేవుని ప్రజ మాత్రం దేవుని మాటను ఆనాడు ఈనాడు దేవుని బిడ్డ ఎంత భయంకరం. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ అధ్యాయం ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం మనం ఒకసారి మనం పూర్తిగా మనం ధ్యానం చేయగలిగితే నిజంగా ఈ దినాల్లో మనం దేవుని మాటను వింటున్నాం. ఒకసారి మనం ఆలోచన చేయగలగాలి. ఈ దేవుని బిడ్డ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుతారండి. 4వ వచనం చదువుతారా? ఆయనను ఎరిగి ఉన్నారని చెప్పుకున్నట్లు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వారిలో సత్యము లేదు. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్నా, ఆయన ప్రజగా ఉన్నా, క్రైస్తవులుగా ఉన్నా, దేవుని బిడ్డలుగా ఉన్నా, కానీ ఆయన ఆజ్ఞను మనం అనుసరిస్తూ ఉన్నామా? వేళ అనుసరించకపోతే మనలో సత్యము ఉన్నది. సత్య స్వరూపి అయిన ప్రభువు మనలో ఉంటాడు. నాడు యూదా వారు, యెరూషలేము వారు దేవుని ఆజ్ఞను వారు అతిక్రమిస్తూ ఉన్నారు. అని రేఖాబీయుడు ఇదిగో ఆనాడు ఆ బబులోను నెబుకద్నెజరు భయము చేత వారు యెరూషలేములోనికి వచ్చారు. యెరూషలేములో ఉన్న ఆ రేఖాబీయులను చూసి దేవుడు దృష్టాంతముగా ఇదిగో యూదా వారిని, యెరూషలేము వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచన మన జీవితంలో మనకు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, రాజక వంశం, పరిశుద్ధ జనాలు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, మనం ఆయన సొత్తు అయితే మనం ఆయన ఆజ్ఞను, ఆయన మాటలను మనం అనుసరిస్తూ ఉన్నామా లేదా అని మనల్ని మనం ఖచ్చితంగా ప్రశ్న వేసుకోవాలి. అంటాడు దేవుడు ఎంత వేదనతో పలుకుతున్నాడో తెలుసు. ఇదిగో యూదా వారు, యెరూషలేము వారు, మీరు ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం మీరు 12వ వచనం నుండి కొంత మీరు చూసుకుంటూ రండి. ఇక దేవుని బిడ్డలారా, ఇదిగో యూదా వారు, యెరూషలేము వారు నా మాట వింటలేరయ్యా. ఇదిగో నేను ఎంతో మంది ప్రవక్తలను, సేవకులను వారి యొద్దకు నేను పంపాను. ఎంతో మంది దైవజనులు దేవుని వాక్యం చేత హెచ్చరిస్తూ ఉండగా ఆనాడు ఎంతో మంది ప్రవక్తలు యూదా వారితో, యెరూషలేము వారితో, ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉండగా ఆ ప్రవక్తల మాటలను తృణీకరించారు. నేడు ఎంతో మంది సేవకుల ద్వారా దేవుని మాటలు పలుకుతూ ఉండగా నేటి క్రైస్తవులు దేవుని బిడ్డలారా, ఒకసారి చూస్తారండి ఆ మాటలు 16వ వచనం నుండి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? త్వరగా తన తండ్రికి ఇచ్చిన ఆజ్ఞను నెరవేర్చి కానీ ఈ ప్రజలు నా మాట వినగలిగినారు. ఏకాదు కుమారుడు యెహోనాదాబు రేఖాబీయులకు చెప్పిన మాట విన్నారు, కానీ ఈ నా ప్రజలు నా మాట వినగలిగినారు. ఇశ్రాయేలు దేవుడును ఈ మాట సెలవిస్తున్నాడు, నేను వారితో మాట్లాడేది కానీ వారు వినకపోయి
కానీ వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయి కనుక యూదా వారి మీదికి ఈ యెరూషలేము నివాసులందరి మీదికి రప్పించేదని నీకు చెప్పిన కీడు వారి మీదికి దినం మనం కీడును అనుభవిస్తూ ఉన్నాము అంటే అర్థం ఏంటి అంటే మనము దేవుని మాటకు దేవుని ఆజ్ఞకు మనము లోబడడం లేదు అన్నాడు. ఇశ్రాయేలు యూదా వారు యెరూషలేము వారు దేవుని మాటకు ఏ రీతిగా తృణీకరించారో ఈనాడు తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన మనము దేవుని ప్రజలముగా మనము దేవుని మాటలను తృణీకరిస్తాం. ఇదే మనకు నువ్వు దేవుని అనుసరించాలి, దేవుని మాటను మనం వినాలి. నువ్వు దేవుని బిడ్డవనండి, దేవుడు మనము ప్రత్యేకించాడు కనుక మనము ప్రభువును అనుసరించాలి, ప్రభువుతో ఉండాలి, ప్రభువుతో నడవాలి. దేవుని బిడ్డ నాడు యూదా వారు యెరూషలేము వారు దేవుని మాటలను అని హాబీల పుట్టి పీటుకున్నాడు. యెహోనాదాబు చెప్పిన మాట ద్రాక్షరసము తాగవద్దని ఆ పితరుడైన యెహోనాదాబు మాతో చెప్పాడు. మేము ద్రాక్షరసము మేము త్రాగము, మేము ఇల్లు కట్టుకున్నాము, మేము విత్తనములు నాటము, ద్రాక్ష తోటలను మేము వేసుకున్నాము, మేము పరవాసులము. ఎంత గొప్ప సంగతి వారు తెలియజేస్తారు. ద్రాక్షరసము ప్రధానులు కథలు ఈరోజు సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం త్వరగా తీయాలి. 31వ అధ్యాయం 4వ వచనం చదువుతారండి. 4వ వచనం నుండి ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, తగదు. మద్యపాన శక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతులు, దీనులందరికీ అన్యాయము. త్రాగితే కట్టడలను మరిచి దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను, దేవుడు ఇచ్చిన మాటలను మనం తృణీకరిస్తాం. నేను అనుకుంటాను యాభైలు దేవుని వాక్యాన్ని విన్నారే, అందుకే వారు ద్రాక్షరసాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఏది ఉంటుందా ఎంత గొప్ప మాటలు వారు పలుకుతున్నారు. ఒకసారి ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం 35వ అధ్యాయం 9వ వచనం చదువుతారండి. 35వ అధ్యాయం 9వ వచనం నుండి మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులన్నట్లుగా కాపురములకు ఇల్లు కట్టుకొనలేదు, ద్రాక్ష వనములు గాని అయా పొలములు గాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములలోనే నివసించుచున్నాము. ఇల్లు లేవు, గాలు లేవు, ఆశా తోటలు లేవు, వారు విత్తనములు నాటడం లేదు, వారు పరవాసులని ఎరిగిన వారు. ఈ లోకంలో నివసిస్తూ ఉన్న ప్రతి మనిషి పరవాసే. మన నివాసం ఇది కాదు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమే. ఇదిగో ఈ గుడారము శిథిలమైపోతుంది అంటాడు అపోస్తలుడైన పౌలు. ఈ దేవుని బిడ్డ ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతారండి. భూమి మీద ఒక గుడారము నీ నివాసము శిథిలమైపోయినను, చేతి
దేవుని చేత కట్టబడినది నిత్యమైనది యునైనా నివాసము ఎక్కడ ఉందండి? మనకు పరలోకములో మనకున్నదని ఎరుగుము. ఈ గుడారము శిథిలమైపోతుంది. ఈ గుడారము మట్టి చేత చేయబడింది. ఈ గుడారము శిథిలమైపోతుంది. ఇదిగో మనం పరవాసులము, మన నివాసము పరలోకం అండి. దేవుని బిడ్డ, ఆ పరలోకంలో ఉన్న మన నివాసం కొరకు మనం సిద్ధపడాలి. దావీదు కుటుంబీకులు వారు అన్యులేనండి. ఏ దేవుని బిడ్డ, వారికి ఈ లోకం అశాశ్వతం అని తెలుసు. అందుకే యాకోబు మరో రాజు యాకోబును అడుగుతూ ఉన్నాడు, యాకోబు నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 అంటే. ఆదికాండం 47వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆ మాట కనబడుతుంది. ఈ దేవుని బిడ్డ, మనమందరం యాత్రికులం. మన యాత్ర దినములు మనము ముగించబడితే మనం ఈ లోకాన్ని వదిలిపెట్టవలసిన వారమే. మన నివాసం ఇది కాదు. ఈ కొరకు మనము పరుగులు తీసుకున్నాం. తిరిగి సంపదల కొరకు, ఆస్తి ఐశ్వర్యములకు, డబ్బు కొరకు, బ్యాంకు బ్యాలెన్స్ల కొరకు మనము ప్రయాసపడుతున్నాం. మేడలు బిడ్డలను మనము కట్టుకుంటూ ఉన్నాము. ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితము అనుభవిస్తూ ఉన్నాం. కారణం ఏంటో తెలుసా? మనము పరవాసులు అన్న సంగతి మనం మర్చిపోయాము. ఇదిగో ఇశ్రాయేలు యూదా వారు యెరూషలేము నివాసులను దేవుడు ప్రేమించి, ఇదిగో మిమ్మల్ని మహాకానాలకు మిమ్మల్ని నడిపిస్తాను. ఇక అక్కడ నాటని చెట్లను, కట్టని ఇళ్లను నేను మీకు ఇస్తాను. ఇదిగో పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను అని ప్రభు చెప్తే, ప్రభు ఆజ్ఞను వారు అతిక్రమించారు, ధృవీకరించారు, త్రోసివేశారు. ఎంత భయంకరమండి! ఒకసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధానం, దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేని కొరకు మనం పరుగులు తీస్తూ ఉన్నాం? ఇదిగో నీవు పరవాసివి, నీవు ఈ లోకంలో స్థిరంగా నీవు ఉండలేవు. ఇదిగో నీ నివాసము పరలోకం. వేసుకున్న గుడారం శిథిలమైపోతుంది, నీ శరీరం శిథిలం. కావ్యులు గుడారములు వారు ఇల్లు కట్టుకోనలేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చూస్తే, నేడో ఒకానొక పట్టణములకు వెళ్ళి బాగా లాభము సంపాదించు కొనుదము రండి అని చెప్పుకొనుచున్న వారలారా, ఏమేమి సంభవిస్తూ ఉందో మీకు తెలియదు. మీరు అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీవు కుంకురాలు మీద
తీరదురా నీకు ఏ గడియో.
మన జీవము ఏ పాటి అంతలో కనబడే అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. మన జీవము నీటి బుడుగ లాంటిది. ఉదయం మొదటి సాయంకాలము ఎండిపోయే గడ్డి లాంటిది. ఇదిగో కుండ లాంటిది. మన జీవం, ఈ గుడారం, ఈ శరీరం శిథిలమైపోతుంది. ఇది మన నివాసము పరలోకం పట్ల, మన నివాసము పరలోకం. దాని కొరకు మనం ప్రయాసపడాలి. అందుకు నీవు ప్రియ దేవుని వెళ్ళాలి. ప్రభువు మార్గము, సత్యము, జీవమని నీవు నమ్మి ఆయన యందు నీవు విశ్వాసం ఉంచాలి. ఆయన ద్వారానే నీవు దేవుని రాజ్యంలో నీవు చేయాలి. దేవుని సంగతి, దేవుని బిడ్డ. ఈ పరిశుద్ధ ఆదివారంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రజగా ఉన్న మనం దేవుని వాక్యాన్ని మనం అనుసరిస్తున్నామా? ఇదిగో అన్యులైన రేఖాబీయులు, వారి కుటుంబీకులు, ఇదిగో తన పితరులు చెప్పిన మాట, యెహోవా చెప్పిన మాటను వారు ఎంత మాత్రము తృణీకరించగలరు. పరవాసులని తెలుసు. అందుకే వారు ఏమి సంపాదించుకున్నారు. ఇలా మనం ఆరాటపడుతున్నాం. పరుగు ఇది మన దేవుని సన్నిధానంలో మనం ప్రభువును నమ్మగలిగి ఎంతో మంది దైవజనుల ద్వారా దేవుడు వర్తమానాలను మనకు అందిస్తున్నారు. ఆనాడు ఎంతో మంది ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలును, యెరూషలేము వారిని, యూదా వారిని దేవుడు హెచ్చరించాడు. కానీ వారు వినలేదు. నేడు మనం వింటూ ఉన్నాం. మనం పరిశుద్ధం చేసుకోవడం ఎంతైనా అవసరం. విన్న ప్రజల మీదకి దేవుడు కీడును రప్పిస్తుంది. చివరిగా యెర్మయా గ్రంథం 35వ అధ్యాయం కంటిన్యూ చేయగలిగింది. దేవుని బిడ్డ వాళ్ళ మీదికి కీడు వస్తుంది. ఇంకేమంటాడన్నా? మరియు యెర్మయా రేఖాబీయులను చూచి ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మీ తండ్రి అయిన యెహోనాదాబు మాట ఆజ్ఞకు విధేయులై అతని విధులన్నీ గైకొని అతను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును అనుసరించుచున్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సన్నిధిలో నిలుచుటకు ఈ రేఖాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతి వారు ఎన్నడూ ఉండగా దేవుని సన్నిధిని వారికి ఇచ్చేశాడు. ఇక వీళ్ళకు యెహోనాదాబు సంతతి వారందరికీ దేవుని సన్నిధిని ఇచ్చేశాడు. దేవుని సహవాసాన్ని ఇచ్చేశాడు. దేవుడు వారితో ఉన్నాడు. దేవుని పిల్లల దేవుని చేత ప్రత్యేకించబడిన జనాంగమైన ఇశ్రాయేలుని ఉన్న వారికి దేవుడు విడిచిపెట్టేశాడు. కారణం ఏంటి అంటే దేవుని మాటలు వారు ఆశీర్వదించారు. వినడు వారు దేవుని మాట వినుట వలన విశ్వాసము కలుగుతుంది. అది దేవుని నోట నుండి వచ్చిన మాటే, వాక్యమే అంటాడు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట మనం వినగలిగి ఆ వాక్యానుసారంగా మనం నడవగలిగి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండగలిగితే దేవుడు మన వీధికి వస్తున్న కీడు నుండి మనల్ని తప్పిస్తాడు. ప్రేమ కలిగి దేవుని బిడ్డ ముఖ్యంగా దేవుని సన్నిధిని సారి ఉన్న మనమందరూ మనల్ని మనం పరిశీలన చేసుకోవడం మనకి ఎంతైనా అవసరం. ఏదో ఆశించి లోకంలో బ్రతుకుతున్నాము. అంత అస్ఫూర్ణ్యం ఏది
దిగంబరిగా వచ్చావు, దిగంబరిగా ఇదిగో నా మాట తృప్తి పొందాలి. దేవుని బిడ్డ పుస్తకైన మూడు పేరు తిమోతితో కుమార్తె ఇవేమి తీసుకొని రాలేదు, నువ్వేమి తీసుకొని పోవు, నువ్వు అన్నపానములు చాలు నీకు ఈ జీవితం. దేవుని సన్నిధి వెళ్తున్నా ప్రభువు లేకపోతే ప్రభు మనతో ప్రభువు మనం అనుసరించు, ప్రభు వాక్యానుసారంగా మనము జీవించు. దినము అనుక్షణం దేవుని వాక్యములో మనము సరి చేసుకోవాలి. దేవుని వాక్యములో మనం పరిశుద్ధపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి. ప్రభు సన్నిధానములో ఆయన పోలిక చెప్పున ఆయన బాలుత్వము కలిగి మనం ఇద్దరు ఎడల మనం ప్రవర్తించగలగాలి. ఈ క్రైస్తవ నాలో చాలా దేవుని మాట మనం పరిష్కరించాలి. మనం పరిష్కరించాలి. గృహాల్లో ఉన్న మీరు నిజంగా దేవుని మాటలు వింటున్నారు, దేవుని మాటలు వింటున్నారు. ఇగో ఏకాదుల కుటుంబీకుల వలె తన పితరుడైన యెహోనాదాబు చెప్పిన మాట విన్న రీతిగా మనం దేవుని మాటలు దేవుని ఆత్మను అతిక్రమించి ఇంకా దేవుని ఆత్మను మనం అతిక్రమించి మనల్ని మనం పరిశుద్ధం చేసుకుంటాం. మనకెంతైనా అవసరం, మనకెంతైనా అవసరం దేవుని వాక్యం మనల్ని పరిశుద్ధపరచాలి. ఆ రీతిగా దేవుని వైపు మనం చూస్తాం. దేవుని భావ్యంలో దృష్టాంతముల దేవుని ఎత్తి చూడు వారి కుటుంబం దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేస్తాం. ఎంత గొప్ప దేవుడు, ప్రేమమయ ప్రేమ స్వరూపి, నీకే ఘనత మహిమ ప్రభావములను ఈ పరిశుద్ధ ఆదివారంలో రేఖావీల స్వాస్థ్యతలు నేను మాకు కనబరిచినందుకు ఇదిగోనైనా యూదావారు విశ్వాసఘాతకులైపోయారు. ఆ రీతిగా ఉంటే మీరు మమ్మల్ని క్షమించండి. మేమందరమునైనా మీ మాటకు లోబడి మీ వాక్యానుసారంగా మేము జీవిస్తున్నాం. ఇదిగో నా తండ్రి, మేము పరవాసులమని ఎరిగి మా నివాసము పరలోక పట్టణమని మేము గ్రహించి మమ్మల్ని మేము అనుదినము అనుక్షణము నీ వాక్యము చేత ఉదిక స్థానము చేయించుకుని పరిశుద్ధపరుచుకుని నీ వరకు ఎదురు చూడగలిగే ఆత్మను నేను అందరికీ దయచేయాలని వాక్యంలో ప్రతి ఒక్కరు వాక్యాన్ని హృదయంలో నాటుకుని వాక్యానుసారంగా జీవించగలిగే ధన్యతను ప్రతి బిడ్డకు మీరు దయచేసి మీరే ఘనతామైన ప్రభావాలు యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.